వెల్కమ్ టు గణపతి అకాడమీ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా మీకు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ అప్లోడ్ చేయబడడం జరుగుతూ ఉంది. ఈ వీడియో క్లాస్ యందు సెప్టెంబర్ 4, 5, 6 సెప్టెంబర్ 4, 5, 6, 2020కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జనరల్ స్టడీస్ అంశాలను పరిశీలిద్దాం. ముందుగా మనకి కాన్సెప్ట్ నెంబర్ 1, ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఉచిత విద్యుత్ పగటి సమయంలో 9 గంటల పాటు ఉచిత విద్యుత్ పథకం అనేది అమలవుతూ ఉంది. అయితే ఇటీవలి కాలంలో ఈ ఉచిత విద్యుత్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం యొక్క నామ్స్కు అనుగుణంగా నగదు బదిలీ పథకాన్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ నగదు బదిలీ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురావటం జరిగింది. సో దీనికోసం ముఖ్యంగా వ్యవసాయ కనెక్షన్లు బోర్లు ఎవరికైతే ఉన్నాయో సో ఆ ప్రాంతం వద్ద విద్యుత్ మీటర్లను అమర్చాలి అనే ఉద్దేశంతో సో తదనుగుణంగా ఈ నగదు బదిలీ పథకాన్ని తీసుకురావటం జరిగింది. సో ఎందుకనగా మనకి ఈ అనధికార వ్యవసాయ కనెక్షన్లు కూడా అధికంగా ఉండటం వల్ల దాదాపుగా 1,00,000 అనధికార కనెక్షన్స్ అనేవి ఉండటం వల్ల వాటిని క్రమబద్ధీకరించాలి. దాదాపుగా 18 లక్షల వ్యవసాయ కనెక్షన్లు అనేవి ఉన్నాయి. వీటన్నింటికి కూడా విద్యుత్ మీటర్లు అనేవి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇది నగదు బదిలీ పథకం కింద గమనించాలి. సో ఈ పథకాన్ని 2021 ఏప్రిల్ నుంచి రాష్ట్రం అంతటా కూడా అమలు చేయనున్నారు. అయితే దీన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రయోగాత్మక ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో ఈ పథకాన్ని ప్రారంభించడాన్ని గమనించాలి. అయితే ఇక్కడ మనకి ఈ రైతులకు ఉచిత విద్యుత్కు సంబంధించినంత వరకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టోల్ ఫ్రీ నెంబర్ అనేది 1912గా గుర్తుపెట్టుకోవచ్చు. 1912, దట్ ఈస్ a toll free number which is mainly related to free electricity scheme in Andhra Pradesh, especially for farmers. అదేవిధంగా సో 1907 1907 ఈ 1907 అనేది ముఖ్యంగా మనకి ఈ వ్యవసాయ మరియు అనుబంధ కార్యక్రమాల కోసం ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్నటువంటి టోల్ ఫ్రీ నెంబర్ 1907గా గుర్తుపెట్టుకోవాలి. సో అదేవిధంగా ఈ 14410 ఏదైతే ఉందో ఈ 14410 ఇది టెలిమెడిసిన్కి ఉద్దేశించినటువంటి ఈ టెలిమెడిసిన్కి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్గా గుర్తుపెట్టుకోవాలి. సో అదేవిధంగా మనకి 14400 ఇది అవినీతికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అవినీతికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్. అదేవిధంగా ఈ దిశ చట్టానికి సంబంధించి 181గా గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్లో. నెక్స్ట్ 14500 ఇది ముఖ్యంగా ఈ మద్యపాన నిషేధానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో టోల్ ఫ్రీ నెంబర్ అనేది 14500గా గుర్తుపెట్టుకోవాలి. సో దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది టోల్ ఫ్రీ నెంబర్స్ విచ్ ఆర్ యాక్చువల్లీ ఇంప్లిమెంటింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో 1912 టోల్ ఫ్రీ నెంబర్ విద్యుత్కు సంబంధించింది, వ్యవసాయానికి సంబంధించి 1907, టెలిమెడిసిన్కి సంబంధించింది, అదేవిధంగా ఇక్కడ అవినీతికి సంబంధించింది, దిశా చట్టానికి సంబంధించింది, నెక్స్ట్ ఈ మద్యపాన నిషేధానికి సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్స్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ వాట్ ఈస్ కాల్డ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ప్రోగ్రామ్ టు ఫార్మర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్, దట్ ఈస్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ నగదు బదిలీ పథకం. నెక్స్ట్ కాన్సెప్ట్ నెంబర్ 2, ఇటీవల కాలంలో ఈ విశాఖపట్నం రైల్వే స్టేషన్కు ముఖ్యంగా ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్, ఇది హైదరాబాద్ బేస్డ్గా పనిచేస్తున్నటువంటి సంస్థ. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ 2001 CII చే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ చే ఏర్పాటైనటువంటి ఒక సంస్థ.
ఈ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఏదైతే ఉందో ఈ విశాఖపట్నం రైల్వే స్టేషన్కు ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా పర్యావరణ పరిరక్షణ చర్యలు బాగా తీసుకుంటున్నట్టుగా ఈ విశాఖపట్నం రైల్వే స్టేషన్కి ప్లాటినం రేటింగ్ ఇవ్వటం జరిగింది. ఈ ప్లాటినం రేటింగ్ ఇదివరకే మనకి జైపూర్ రైల్వే స్టేషన్కి అదేవిధంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి రావడాన్ని కూడా గమనించాలి. అయితే ఇక్కడ ఈ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వేరు, అదేవిధంగా సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది రూర్కీ ఉత్తరాఖండ్లో ఉండటాన్ని గమనించాలి. సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయితే ఢిల్లీ గుర్తుపెట్టుకోవాలి. సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ విచ్ ఈస్ ఇన్ రూర్కీ, వెరస్ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈస్ ఇన్ ఢిల్లీ. అయితే ఇక్కడ మనకి ఈ విశాఖపట్నం రైల్వే స్టేషనే కాకుండా మనకి విశాఖపట్నం పోర్ట్, విశాఖపట్నం వాడరేవ్ ఏదైతే ఉందో ఈ విశాఖపట్నం వాడరేవ్ అనేది ఫస్ట్ సోలార్ పోర్ట్ ఇన్ ఇండియాగా గుర్తుపెట్టుకోవచ్చు. మొట్టమొదటి 100% సౌర విద్యుత్తుచే నడపబడుతున్నటువంటి వాడరేవు విశాఖపట్నం వాడరేవుగా గమనించాలి. అలాగే ఈ కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. సో విచ్ ఈస్ ది ఇండియాస్ ఫస్ట్ సోలార్ బోట్ ఇన్ ఇండియా. సో ఇట్స్ నేమ్ ఈస్ ఆదిత్య. ఈ ఆదిత్య అనేటువంటి సోలార్ బోట్ని ఎక్కడ ప్రవేశపెట్టారో మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. అదేవిధంగా సో వరల్డ్స్ ఫస్ట్ సోలార్ పార్లమెంట్ ఈజ్ పాకిస్తాన్ పార్లమెంట్ అండ్ వరల్డ్స్ ఫస్ట్ సోలార్ ఎయిర్పోర్ట్ ఈజ్ కొచ్చిన్ ఆర్ నెడుంబెసరి ఎయిర్పోర్ట్ విచ్ ఇస్ ఇన్ కేరళ. అదేవిధంగా తొలి సోలార్ రైల్వే స్టేషన్ మనకి తెలిసిందే. ఫస్ట్ సోలార్ రైల్వే స్టేషన్ ఇన్ ఇండియా ఈజ్ గౌహతి సోలార్ రైల్వే స్టేషన్. నెక్స్ట్ 2019లో ఈ పరిశ్రమలలో ప్రమాదాలు అధికంగా సంభవించినటువంటి రాష్ట్రాల జాబితా కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ ఇండస్ట్రీస్లో ఎక్కువగా యాక్సిడెంట్స్ అనేవి ఫస్ట్ గుజరాత్ తీసుకోవచ్చు, అదేవిధంగా 2 మహారాష్ట్ర తీసుకోవచ్చు, 3 తమిళనాడు, 4 ఛత్తీస్గఢ్, 5 ఆంధ్రప్రదేశ్. అయితే మనకి ఇదివరకే మనకి భోపాల్ సంఘటన జరిగింది 1984లో డిసెంబర్ 3వ తారీఖున. ఈ భోపాల్ సంఘటన మనకి మధ్యప్రదేశ్లో జరగడాన్ని గమనించాలి. అదేవిధంగా రీసెంట్గా మనకి 2020లో ఈ ఎల్జీ పాలిమర్స్ విశాఖపట్నంలో స్టైరిన్ గ్యాస్ విడుదల అవటం కూడా మనకి తెలిసింది. ఈ రకంగా ఈ పరిశ్రమలో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నటువంటి రాష్ట్రాల్లో ఒకటి గుజరాత్, ఇక్కడ ఏపీ 5వ స్థానంలో ఉండటాన్ని గమనించాలి. ఫస్ట్ ప్లేస్ బై గుజరాత్ అండ్ 5th ప్లేస్ బై ఏపీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం, నేషనల్ టీచర్స్ డే. Every year we are celebrating on September 5th, which is the birthday of Sarvepalli Radhakrishnan, who is said to be the first vice president and second president of India. భారతదేశం యొక్క మొట్టమొదటి ఉపరాష్ట్రపతి మరి 2వ రాష్ట్రపతి అయినటువంటి గొప్ప ఒక టీచర్గా పనిచేస్తూ రాష్ట్రపతిగా అయినటువంటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్. తమిళనాడులోని తిరుత్తణిలో 1888వ సంవత్సరంలో ఆయన సెప్టెంబర్ 5వ తారీఖున జన్మించడం అనేది జరిగింది. సో ఆయన యొక్క జన్మదినం సందర్భంగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం 1962 నుండి కూడా దీన్ని మనం జరుపుకోవడాన్ని గమనించాలి. అయితే ఇక్కడ మనకి రాసినటువంటి గ్రంథాలు కనుక తీసుకున్నట్లయితే ఏ హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ అనేటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది. అండ్ ఐడియలిస్ట్ వ్యూ ఆఫ్ లైఫ్ కూడా రాయడాన్ని జరిగింది. గొప్ప తత్వవేత్త ఫిలాసఫర్గా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అయితే 1954లో ఈయనకి భారతరత్న అవార్డు రావడాన్ని కూడా గమనించాలి. అదేవిధంగా టెంపుల్టన్ అవార్డు 1975లో టెంపుల్టన్ అవార్డు పొందినటువంటి వ్యక్తి కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఒక గొప్ప మహానుభావుడు. గురు పూజోత్సవం ఒక రకంగా మనం టీచర్స్ డే జరుపుకుంటున్నాం అంటే ఒక టీచర్ నుంచి రాష్ట్రపతి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్. సో జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. ఈ కోవిడ్ సమయంలో ఉపాధ్యాయులు చాలామందికి జీతాలు అందక వాళ్ళు రోడ్లపై ఒకరు చెప్పులు అమ్ముకోవటం, ఒకళ్ళేమో కూరగాయలు అమ్ముకోవటం ఇటీవల కాలంలో మనం చూసాం. ఎంతైనా చాలా విచారించదగినటువంటి అంశం. ఈ COVID-19 కారణంగా ఒక టీచర్స్కనే కాదు అన్ని సెక్టార్ పీపుల్ని ఇది ఎఫెక్ట్ చేయడాన్ని మనం గమనించాలి. నెక్స్ట్ జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం అనేది సెప్టెంబర్ 5 అయితే అంతర్జాతీయ ఇంటర్నేషనల్ టీచర్స్ డే అనేది అక్టోబర్ 5వ తారీఖున జరుపుకుంటాం.
అదేవిధంగా అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డే అనేది అక్టోబర్ 15వ తారీఖున జరుపుకుంటాం. దిస్ ఇస్ ది బర్త్ యానివర్సరీ ఆఫ్ ఏపీజే అబ్దుల్ కలాం. అక్టోబర్ 15th ఈజ్ ఆల్సో సెలబ్రేటెడ్ యాజ్ గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే. గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే మరొక దినోత్సవం కూడా ఉంది, దాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. అక్టోబర్ 15. నెక్స్ట్ జాతీయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవం నేషనల్ ఉమెన్ టీచర్స్ డే అనేది విచ్ వాస్ అబ్జర్వ్డ్ ఆన్ January 3rd. దట్ ఈస్ ది బర్త్ యానివర్సరీ ఆఫ్ సావిత్రిబాయి పూలే హూ ఈస్ సెడ్ టు బి ది ఫస్ట్ ఫీమేల్ టీచర్ ఇన్ ఇండియా. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు ఈ సావిత్రిబాయి పూలేగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో January 3 అంతర్జాతీయ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటాం. నెక్స్ట్ 48వ వార్షిక 48th యాన్యువల్ వరల్డ్ ఆన్లైన్ ఓపెన్ చెస్ అనేది గెలుపొందిన వ్యక్తి ఇనియన్ భారతదేశానికి చెందినటువంటి గ్రాండ్ మాస్టర్ ఇనియన్, తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. సో ఈ ట్రోఫీని గెలుపొందటాన్ని గమనించాలి. నెక్స్ట్ ద టైమ్స్ వరల్డ్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్ 2021 గాను ప్రకటించారు. దీనిలో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఇంగ్లాండ్ చెందినటువంటి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్టూడ్ ఎట్ టాప్ ప్లేస్. వెన్ ఇట్ కమ్స్ టు ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్లయితే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అనేది మొదటి స్థానంలో నిలవడాన్ని గమనించాలి. వెంకటేశ్వర యూనివర్సిటీ 1954లో ఏర్పాటు చేశారు. తిరుపతిలో ఈ వెంకటేశ్వర యూనివర్సిటీ అనేది ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విచ్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1976 ఇన్ గుంటూరు. So this is about the Times World Higher Education Rankings 2021. Top place goes to Oxford University. When it comes to Andhra Pradesh, first place goes to Sri Venkateswara University which was established in the year 1954. Second place goes to Acharya Nagarjuna University which was established in the year 1976 in Guntur. నెక్స్ట్ కేకే శైలజ. ఈ కేకే శైలజ కేరళ ఆరోగ్య శాఖ మంత్రిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇటీవల కాలంలో వరల్డ్ టాప్ థింకర్స్ ఆఫ్ COVID-19గా ఈమెను ఈ బ్రిటిష్ మ్యాగజైన్ అయినటువంటి ప్రాస్పెక్ట్ గుర్తించడం జరిగింది. సో వరల్డ్స్ టాప్ థింకర్ ఆఫ్ COVID-19గా ఈమె గుర్తింపు లభించింది. కేకే శైలజ కేరళ ఆరోగ్య శాఖ మంత్రిగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇట్స్ మ్యాగజైన్ నేమ్ ఈజ్ ప్రాస్పెక్ట్ మ్యాగజైన్ బిలాంగ్స్ టు బ్రిటన్. నెక్స్ట్ ఎల్ఐసి స్థాపించి 65 సంవత్సరాలు అయింది. సో ఎల్ఐసిని 1956 సెప్టెంబర్ 1వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుత ఎల్ఐసి చైర్మన్ ఎంఆర్ కుమార్. అయితే సెప్టెంబర్ 1, 2020 నాటికి ఎల్ఐసికి 65 సంవత్సరాలు నిలడాన్ని గమనించాలి. రైట్ నో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ చైర్మన్ ఈజ్ ఎంఆర్ కుమార్. సో ఎల్ఐసిలో ఇన్వెస్ట్ చేయడం అనేది దిస్ ఇస్ ఎలాగంటే మనకి ఇది ఇన్వెస్ట్మెంట్ ఆన్ బ్యూటీ ఫర్ టుమారో. సో రేపటి బ్యూటీ కోసం ఈరోజు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటం లాగా ఉంటుంది. ఏమైనప్పటికీ కూడా ఎల్ఐసి చేయటం కూడా మంచిదే. సో మన ద్వారా మన కుటుంబ సభ్యులకి ఎంతో కొంత ఎల్ఐసి ద్వారా సొమ్ము అందటానికి ఆస్కారం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఐఐటి బాంబే. ఈ ఐఐటి బాంబే విద్యార్థులు ఇటీవల కాలంలో దే డెవలప్డ్ అండ్ దే డిజైన్డ్ వాట్ ఈస్ కాల్డ్ ఎయిడ్ స్కానర్ విచ్ ఇస్ ఈక్వివాలెంట్ టు క్యాంప్ స్కానర్ డెవలప్డ్ బై చైనా. ఈ చైనా వాళ్ళు రూపొందించినటువంటి క్యాంప్ స్కానర్కి అనుగుణంగా వీళ్ళు ఎయిడ్ స్కానర్ దిస్ ఇస్ మెయిన్లీ యూస్ఫుల్ ఫర్ ఎస్పెషల్లీ స్కానింగ్ డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ని స్కానింగ్ చేయడం కోసం ఈ ఎయిడ్ స్కానర్ అనేది ఉపయోగపడుతుంది. ఐఐటి బాంబేగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ యంగ్ మైండ్స్ అనేది దిస్ ఇస్ ఎ న్యూస్ పేపర్ విచ్ వాస్ స్టార్టెడ్ బై 2 women belongs to అస్సాంకి చెందినటువంటి 2 మహిళలు ఈ యంగ్ మైండ్స్ అనేటువంటి వార్తాపత్రికను ప్రారంభించడం జరిగింది. ఎస్పెషల్లీ ఫర్ కిడ్స్ చిల్డ్రన్స్ కొరకు. వాళ్ళు నీలం సేదియా, నేహా బజాజ్గా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వికే సారస్వత్. ఈ వికే సారస్వత్ ఇటీవల వార్తల్లో నిలవడం గల కారణము మనకు తెలిసింది. వికే సారస్వత్ హీ ఈస్ ది వన్ ఆఫ్ ది మెంబర్ ఇన్ ఫుల్ టైమ్ మెంబర్స్ ఇన్ నీతి ఆయోగ్ which was started in the year 2015 on January 1st, replacing Planning Commission of India. సో ఇక్కడ వికే సారస్వత్ నీతి ఆయోగ్లో ఈ ఫుల్ టైమ్ మెంబర్స్లో ఒక సభ్యుడు, మిగతా 2 సభ్యులు మనకు తెలిసిందే. సో వినోద్ పాల్ హెల్త్ ఎక్స్పర్ట్, అదేవిధంగా రమేష్ చంద్ అగ్రికల్చర్ ఎక్స్పర్ట్ 2 కూడా ఉన్నారు. అయితే నీతి ఆయోగ్ 2015 జనవరి 1న ఏర్పాటు చేయడం జరిగింది ప్రణాళిక సంఘం స్థానంలో. అయితే నీతి ఆయోగ్ యొక్క చైర్పర్సన్ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి, వైస్ ప్రెసిడెంట్గా మనకి రాజీవ్ కుమార్ వ్యవహరిస్తూ ఉన్నారు. సిఇఓ అమితాబ్ కాంత్ మనకి తెలిసిందే. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్
ట్రాన్స్ఫార్మింగ్ ఇండియాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని పిలుస్తాం. ఈ నీతి ఆయోగ్, ఈ విధాన రూపకల్పన మండలి, అందులో ఈ ఫుల్ టైం మెంబర్స్లో ఒక సభ్యుడు వికే సారస్వత్. ఇటీవల కాలంలో ఈ బొగ్గు రంగానికి సంబంధించి ఈ హరిత కార్యక్రమాల కొరకు ఒక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్పెషల్లీ ఇన్ కోల్ సెక్టార్. ఈ బొగ్గు రంగానికి సంబంధించి ఈ హరిత కార్యక్రమాల కోసం, గ్రీన్ ప్రోగ్రామ్స్ కోసం ఒక స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీకి చైర్మన్గా వికే సారస్వత్ వ్యవహరించడానికి గమనించాలి. సో హీ ఈజ్ ఫార్మర్ చీఫ్ ఆఫ్ DRDO. రైట్ నౌ చీఫ్ ఆఫ్ DRDO ఈజ్ సతీష్ రెడ్డి, మోడరన్ మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. సతీష్ రెడ్డి బిలాంగ్స్ టు పొట్టి శ్రీరాములు, నెల్లూరు డిస్ట్రిక్ట్. నెక్స్ట్ ఇంద్ర. ఈ ఇంద్ర సైనిక విన్యాసాలు, ఇంద్ర బైలాటరల్ మారిటైమ్ మిలిటరీ ఎక్సర్సైజెస్ అనేవి మనకి రష్యా మరియు భారతదేశం మధ్య ఈ అండమాన్ సముద్రంలో జరగడాన్ని గమనించాలి. ఇంద్ర అనేసరికి ఇండియా, రష్యా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇటీవల కాలంలో స్పోర్ట్స్ కోటాలో క్రీడాకారులకు సంబంధించి మనకి ఈ మరొక 20 క్రీడలు స్పోర్ట్స్ కోటాలో చేర్చడం జరిగింది. మొత్తం ఇదివరకు 43 + 20 ఇప్పుడు 63 క్రీడలు స్పోర్ట్స్ కోటాలో చేరడాన్ని గమనించాలి. ప్రస్తుత ఈ కేంద్ర క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు. నెక్స్ట్ ఆస్ట్రోసాట్ అనేది భారతదేశానికి చెందినటువంటి ఉపగ్రహం. ఇటీవల కాలంలో గ్యాలక్సీ నుండి యూవీ కిరణాలు విడుదలవడాన్ని గుర్తించినటువంటి శాటిలైట్, ఇండియన్ శాటిలైట్ ఆస్ట్రోసాట్. రీసెంట్లీ ఇట్ రికగ్నైజెస్ రిలీజ్ ఆఫ్ UV rays ఫ్రమ్ గ్యాలక్సీ. దట్ ఈస్ అబౌట్ ఆస్ట్రోసాట్. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్. ఈ జమ్మూ కాశ్మీర్లో ఈ అధికార భాషలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వము ముఖ్యంగా క్యాబినెట్ తీర్మానం చేయడం జరిగింది. ఈ జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్నటువంటి అధికార భాషలని నిర్ణయించడం జరిగింది. సో ఇదివరకు మనకి ఇంగ్లీష్ మరియు ఉర్దూ 2 అధికార భాషలుగా ఉండే, కొత్తగా మనకి హిందీ, కాశ్మీరీ, డోగ్రీ, నాట్ డోగ్రీ. సో హిందీ, కాశ్మీరీ, డోగ్రీ భాషలను చేర్చడం జరిగింది. సో ఇది కూడా గమనించాలి. ప్రస్తుత ఈ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ ఈజ్ మనోజ్ సిన్హా. ఆంధ్రప్రదేశ్లో ఏపీ శిక్షక్ పర్వ్. ఈ ఏపీ శిక్షక పర్వ్ ముఖ్యంగా ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5 నుంచి 25వ తారీఖు వరకు వివిధ శిక్షణా కార్యక్రమాలు నిర్వహించడాన్ని గమనించాలి. సో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి మనకు తెలిసింది ఆదిమూలపు సురేష్. నెక్స్ట్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో ఇండియా స్థానం అనేది 2020కి సంబంధించి ఇండియా స్థానం అనేది 48గా గుర్తుపెట్టుకోవచ్చు. టాప్ ప్లేస్ ఇస్ గోస్ టు స్వీడన్. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వేగావతి, ఇంద్రావతి, సువర్ణముఖి. ఇవి రాగి. ఈ రాగి అనగానే మనకి జనరల్గా ఇలీసైన్ కోరకాన అని పిలుస్తాం రాగులు. ఈ రాగిలో ఉన్నటువంటి రకాలు ఇవి విత్తనాలుగా గమనించాలి. వేగావతి, ఇంద్రావతి, సువర్ణముఖి. ఈ విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి గాజుల రేఖ అనేటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో, చిరుధాన్యాలపై పరిశోధన సంస్థ, అక్కడ ఒక ప్రాంతీయ కార్యాలయం ఉంది. సో ఆ సంస్థ రూపొందించినటువంటి విత్తనాలు ఇవి వేగావతి, ఇంద్రావతి, సువర్ణముఖిగా గుర్తుపెట్టుకోవాలి. మిల్లెట్స్కి సంబంధించి, చిరుధాన్యాలకు సంబంధించి రాగులుగా గుర్తుపెట్టుకోవచ్చు. రాగుల్లో రకాలు. సో కాల్షియం ఎక్కువగా ఉన్నటువంటి చిరుధాన్యం రాగులుగా మనం చెప్తాం. రాగుల ఉత్పత్తులు కర్ణాటక రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. నెక్స్ట్ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా 2019 ఈ సంవత్సరానికి గాను రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా సంభవించింది ఢిల్లీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఢిల్లీ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్. నెక్స్ట్ గందకీ భారత్ చోడో. ఈ కార్యక్రమాన్ని మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ప్రస్తుత మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, మధ్యప్రదేశ్ యొక్క గవర్నర్ ఆనందీబెన్ పటేల్ అడిషనల్ ఛార్జ్. అయితే ఉత్తరప్రదేశ్ గవర్నర్ మనకు తెలిసింది ఆనందీబెన్ పటేల్. ద కామన్వెల్త్ ఆఫ్ క్రికెట్. ఈ గ్రంథాన్ని రాసింది ఈ రామచంద్ర గుహగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చార్నింగ్ టామ్, ద వన్ అండ్ ఓన్లీ స్పార్కెల్లా. ఈ చిల్డ్రన్కి సంబంధించి ఒక యానిమేషన్కి సంబంధించి ఈ హాలీవుడ్ నటుడు ఈ చార్నింగ్ టాటమ్ అనేటువంటి వ్యక్తి రచించినటువంటి పుస్తకమే ద వన్ అండ్ ఓన్లీ స్పార్కెల్లాగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ద వన్ అండ్ ఓన్లీ స్పార్కెల్లా బుక్ రీసెంట్లీ రిటన్ బై చార్నింగ్ టాటమ్. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఫిషరీస్ యూనివర్సిటీ వెస్ట్ గోదావరి జిల్లాలో ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. అలాగే 2019 ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సులభతర వాణిజ్య
బిజినెస్ ఇండెక్స్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవడాన్ని గమనించాలి. రెండవ స్థానం ఉత్తరప్రదేశ్, మూడవ స్థానము తెలంగాణగా గమనించాలి. 4 మధ్యప్రదేశ్, 5 జార్ఖండ్. అయితే మనకి మొదటి 3 స్థానాలు ఇంపార్టెంట్. ఫస్ట్ ప్లేస్ గోస్ టు ఆంధ్రప్రదేశ్, సెకండ్ ప్లేస్ గోస్ టు ఉత్తరప్రదేశ్ అండ్ థర్డ్ ప్లేస్ గోస్ టు తెలంగాణ స్టేట్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2019. నెక్స్ట్ షాంఘై కోఆపరేషన్. ఈ షాంఘై కోఆపరేషన్ అనేది మనకి ఈ 2001లో ఈ సంస్థ ఏర్పడడం తెలిసింది. బీజింగ్ అనేది ప్రధాన కార్యాలయం. 8 దేశాలు అనేవి ఉన్నాయి. ఇండియా, చైనా, రష్యా, పాకిస్తాన్, వీటితో పాటు కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్ వంటి దేశాలు 8 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని పిలుస్తాం. 8 దేశాలు సభ్య దేశాలు. 2001లో ఏర్పడింది. బీజింగ్ ప్రధాన కార్యాలయము. అయితే ఇటీవల కాలంలో ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 2020 మాస్కోలో జరగడాన్ని గమనించాలి. మన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ సదస్సులో భాగంగా అక్కడ ఆయా దేశాల రక్షణ మంత్రులను కూడా కలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ చైనా ఇండియా స్టాండ్ ఆఫ్ ఏదైతే ఉందో వివాదాస్పదంగా ఎప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంది. సో ఈ చైనా ఇండియా బోర్డర్ మధ్య మనకి చాలా వివాదాలు గాల్వన్ లోయ దగ్గర నుంచి మనం చూస్తూనే ఉన్నాం. నెక్స్ట్ పబ్జీ స్థానంలో ఫౌజీ అనేటువంటి ఒక ఆన్లైన్ గేమింగ్ యాప్ని ఈ బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రారంభిస్తున్నట్టుగా ఇటీవల వార్తలు వినడాన్ని గమనించాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇంటర్నేషనల్ చారిటీ డే, అంతర్జాతీయ దాతృత్వ దినోత్సవం, వెరీ ఇంపార్టెంట్, విచ్ వాజ్ అబ్జర్వ్డ్ ఆన్ September 5th. దట్ ఈస్ ద డెత్ యానివర్సరీ ఆఫ్ మదర్ తెరీసా. మదర్ తెరీసా యొక్క డెత్ యానివర్సరీ ఇంటర్నేషనల్ చారిటీ డే అని పిలుస్తాం. సెప్టెంబర్ 5గా గుర్తుపెట్టుకోవచ్చు. సెప్టెంబర్ 5 ఆల్రెడీ జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం అనేది ఉంది. నెక్స్ట్ క్రొయేషియాలో భారత రాయబారి, ఈ ఇండియన్ అంబాసిడర్ ఇన్ క్రొయేషియా ఈజ్ రాజ్కుమార్ శ్రీవాస్తవగా పెట్టుకోవాలి. క్రొయేషియా రాజధాని జాగ్రెబ్. నెక్స్ట్ అదేవిధంగా ఈ రైల్వే బోర్డు సీఈఓ, ఇప్పుడు దాకా సీఈఓ అనేటువంటి పదాన్ని ఎప్పుడు వాడబడలేదు. ఇటీవల కాలంలో రైల్వే బోర్డు సీఈఓగా ఈ వినోద్ కుమార్ యాదవ్, మనకు తెలిసింది వికే యాదవ్, ప్రస్తుతం ఈయన రైల్వే బోర్డు చైర్మన్గా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. రైల్వే బోర్డును 1922లో ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. రైట్ నౌ CEO అండ్ చైర్మన్ ఆఫ్ రైల్వే బోర్డ్ ఈజ్ వినోద్ కుమార్ యాదవ్. నెక్స్ట్ అదేవిధంగా ఈ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీకి ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్గా ఉషా పాది అనేటువంటి మహిళ ఫస్ట్ ఉమెన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఈజ్ ఉషా పాదిగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకి ద లిటిల్ బుక్ ఆఫ్ గ్రీన్ నడ్జెస్. దిస్ ఇస్ రీసెంట్లీ లాంచ్డ్ బై UNEP, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, విచ్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది 1972 at నైరోబీ. కెన్యా క్యాపిటల్ ఈస్ నైరోబీ. సో నైరోబీలో 1972లో ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఆన్ జూన్ 5th మనకి ప్రపంచ పర్యావరణ దినోత్సవం మనకి తెలిసిందే. సో ద లిటిల్ బుక్ ఆఫ్ గ్రీన్ నడ్జెస్, దిస్ బుక్ వాజ్ రీసెంట్లీ లాంచ్డ్ బై UNEP, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. నెక్స్ట్ అదేవిధంగా ఈ స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్, ఇటీవల కాలంలో ఈ మాట మనకి వినిపిస్తూ ఉంది. దీన్ని 1962లో ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం హెడ్ క్వార్టర్స్ చక్రాటా, ఉత్తరాఖండ్లో ఉంది. స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్, దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్లో ఒక పార్ట్. ప్రస్తుత రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ యొక్క చీఫ్గా వ్యవహరిస్తామని సామంత్ గోయల్, వెరస్ ఐబీ యొక్క చీఫ్గా, ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క చీఫ్గా అరవింద్ కుమార్ వ్యవహరించడాన్ని గమనించాలి. సో ఇక్కడ మనకి ఈ స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్ ఏదైతే ఉందో, సో ఇట్ ఈస్ యాక్చువల్లీ డూయింగ్ వాట్ ఈస్ కాల్డ్ కోవర్ట్ ఆపరేషన్స్. ముఖ్యంగా ఈ చైనా మరియు ఇండియా బోర్డర్ వద్ద కోవర్ట్ ఆపరేషన్స్ గట్రా నిర్వహిస్తూ ఉంటుంది. దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. రైట్ నో చీఫ్ ఆఫ్ ఈజ్ సామంత్ గోయల్, వెరస్ చీఫ్ ఆఫ్ ఐబీ ఈజ్ అరవింద్ కుమార్. SFF, స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్, విచ్ వాస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది 1962 at Chakrata in Uttarakhand state. This is about current affairs of September 4th, 5th, 6th, 2020. ఇది
సెప్టెంబర్ 4, 5, 6, 2020కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా జనరల్ స్టడీస్ అంశాలు. సో దీనిలో మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో దాన్ని బాగా మీరు ఒకసారి గమనించండి. సో ఆల్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బట్ సమ్ ఆఫ్ ది పాయింట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ నేషనల్ టీచర్స్ డే, ఇంటర్నేషనల్ టీచర్స్ డే, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ డే, అగైన్ నేషనల్ ఉమెన్ టీచర్స్ డే. Again, KK Shailaja, about LIC, about IIT Bombay recently developed air scanner, and recently one newspaper started by Neelam Setia and Neha Bajaj. His newspaper name is Young Minds, and about VK Saraswati, Indra, bilateral military maritime exercises, sports quota lo Kreedalu. So all these are very very important. Meet you tomorrow with more current affairs and gender studies classes. అయితే ఈ సెప్టెంబర్ 30వ తారీఖు వరకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కోచింగ్ సెంటర్లు కానీ స్కూల్స్ కానీ ఓపెన్లో ఉండవు. సెప్టెంబర్ అనంతరం ఈ అక్టోబర్లో ఖచ్చితంగా ఈ కోచింగ్ సెంటర్లు అనేవి ఓపెన్ చేస్తారు. గణపతి అకాడమీ ముఖ్యంగా ఎస్ఐ కానిస్టేబుల్స్కి సంబంధించి ఆఫ్లైన్ కోచింగ్ అనేది స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఈ ఆన్లైన్ కోచింగ్ అనేది చాలా వరకు కొంతవరకు మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ ఆఫ్లైన్లో ముఖ్యంగా ఈ అభిముఖ టీచింగ్ ఏదైతే ఉంటుందో, ఫేస్ టు ఫేస్ టీచింగ్ ఏదైతే ఉంటుందో, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కావున క్లాస్ రూమ్లో కూర్చొని ఈ కోవిడ్ కాస్త తగ్గిపోయిన తర్వాత క్లాస్ రూమ్లో కూర్చొని ఒక 3 లేదా 4 నెలల పాటు కోచింగ్ తీసుకుంటే మీరు సబ్ ఇన్స్పెక్టర్స్ అదేవిధంగా కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఆర్ఆర్బీకి సంబంధించి కూడా డేట్ ఇవ్వడం అనేది జరిగింది డిసెంబర్లో. దీని తర్వాత మళ్ళీ మనకి నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఏదైతే ఉందో సెట్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. అలాగే గ్రూప్ 2 డిఎస్సి లాంటి పోటీ పరీక్షలన్నీ కూడా త్వరలో నిర్వహించడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో ప్లీజ్ డోంట్ గివ్ అప్ యువర్ ప్రిపరేషన్. ఎప్పుడు కూడా నీ ప్రిపరేషన్ని ఆపొద్దు. సో నెవర్ స్టాప్ లెర్నింగ్. డెఫినెట్లీ యూ విల్ సక్సీడ్ ఇన్ యువర్ ఆల్ ఎండీవర్స్. ఇక్కడ నువ్వు డూ ఆర్ డై లేకపోతే స్విమ్ ఆర్ సింక్ టైప్లో నువ్వు ప్రిపేర్ అయితే తప్ప, ఎందుకంటే బికాస్ ఆఫ్ ఈరోజు చెప్పినటువంటి 4, 5, 6కు చెందిన కరెంట్ అఫైర్స్ సో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీరు విన్నట్లయితే సో ఆటోమేటిక్గా ఏదో ఒక అంశం మధ్యప్రదేశ్ యొక్క గవర్నర్ ఆనందీబెన్ పటేలో అని తెలియడము, లేకపోతే ద కామన్వెల్త్ ఆఫ్ క్రికెట్ రామచంద్ర గుహ అని తెలియడము, ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మొదటి 3 స్థానాలు తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ. సో ఈ విధంగా మీకు అనేకమైనటువంటి అంశాలు అనేవి తెలియడానికి ఆస్కారం ఉంటుంది. ఈవెన్ రైతు ఆత్మహత్యల్లో మొదటి స్థానం అనేది మనకి మొదటి స్థానంలో మహారాష్ట్ర ఉంది, 3వ స్థానం ఆంధ్రప్రదేశ్ ఉంది, 3వ స్థానం ఆంధ్రప్రదేశ్, 5వ స్థానం ఏమో మనకి తెలంగాణ వచ్చింది. సో దీని ఆంధ్రప్రదేశ్ 14వ స్థానం అని కొంతమంది చెప్తూ ఉన్నారు. అందువల్ల రోజు మీరు పేపర్ కనుక తీసుకున్నట్లయితే దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి కూడా ఆస్కారం అనేది ఉంటుంది. కామెంట్ సెక్షన్లో కూడా మీరు కామెంట్లు కనుక పెట్టినట్లయితే, సో ఉదాహరణకి ఒక అమ్మాయి రైతు ఆత్మహత్యలో ఆంధ్రప్రదేశ్ 6వ స్థానం అని ఇవ్వడం జరిగింది. అయితే ఇమీడియట్గా ఆ కామెంట్ సెక్షన్లో నేను రైతు ఆత్మహత్యలో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానం అని నేను కామెంట్ చేయడం జరిగింది. తద్వారా రెక్టిఫై చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. చాలా యూట్యూబ్ ఛానల్లో మనకి కామెంట్ సెక్షనే ఉండదు. సో కావున వాళ్ళు ఏదైతే చెప్తారో తప్పులు చెప్పినా సరే మనం అనుభవించాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. అందువల్ల మీకు కామెంట్ సెక్షన్ ఉంది కాబట్టి దయచేసి దానిలో మీ యొక్క వివరాలు లేకపోతే మీకు ఏవైనా డౌట్స్ గట్రా ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో మీరు తెలియచేయగలరని కోరుతా ఉన్నాను. నిన్న మనం ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకోవటం జరిగింది. సో చాలామంది శుభాకాంక్షలు తెలిపడం జరిగింది. వారందరికీ కూడా నేను తిరిగి థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాను. దిస్ ఈజ్ యువర్ గణపతి సార్ ఫ్రమ్ గణపతి అకాడమీ, కాకినాడ, ఆంధ్ర ప్రదేశ్. మీట్ యూ టుమారో. థ్యాంక్ యూ.